ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అమూల్యమైన సందేశాన్ని మనకందరికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు. సభాధ్యక్షులు, ప్రియ మిత్రులు, మీ అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజు గారు, ప్రియ మిత్రులు, కాబోయే మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు వంశీచంద్ర రెడ్డి గారు, ప్రియ మిత్రులు దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, ప్రియ మిత్రులు శాసనసభ్యులు శంకర్ గారు, సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నా ప్రియ మిత్రుడు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి చాలా సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరిచిన ఉబైదుల్లా కొత్వాల్ గారు, మరి ప్రియ మిత్రుడు ప్రశాంత్ రెడ్డి గారు, వారి తండ్రి వీరారెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించిండ్రు. మరి నాగరాజు గారు, వేదిక మీద అందరికి కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చిన ఎంతో ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ముందుగా రాత్రి 9 గంటలకి మనకి ఏమీ ప్రత్యేక సందర్భం లేకపోయినా వంశీచంద్ర రెడ్డి గారి న్యాయయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజు గారి నాయకత్వాన ఇంత భారీ స్థాయిలో మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. నిజంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 12కి 11 స్థానాలు గెలవడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. సరే 14కి 12 అంటే నల్గొండ జిల్లాలో 12కి 11, దాంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయినా. మరి 14కి 12 గెలవడం అంటే ఎంత అద్భుత విజయం. నిజంగా నేను నమ్ముతున్నా. ఎమ్మెల్యేల కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో ఇక్కడున్న ప్రతి కార్యకర్త, మీ రక్తం, మీ చెమట, మీ త్యాగం ఏనాడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోదని చెప్పి నేను మీకు మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నా. 10 ఏళ్ల పాటు ఎంత అణచివేతకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు గురైనా, ఎంత ఇబ్బందులకు గురైనా, ఎంత హరాస్మెంట్ గురైనా, ఎన్ని పోలీస్ కేసులకు గురైనా, మరి నిలబడి పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఘనత మీది అని చెప్పి నేను సభాముఖంగా చెప్తాను. మిత్రులారా, తప్పనిసరిగా ఈ విజయం కార్యకర్తల విజయం, ప్రజల విజయం. నేను ఒకటి చెప్తున్నా, నేను 30 ఏళ్ల నుంచి ఎన్నికల్లో పాల్గొంటున్నా. నేను 7 సార్ల వరుస గెలిచిన, కానీ ఏనాడు కూడా ఒక ఎన్నికల విజయం ప్రజల్లో ఇంత ఆనందం, ఇంత సంతోషం, ఇంత సంతృప్తి నేను చూడలే. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఏ విధంగా సమాజంలో అన్ని వర్గాలు కూడా, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, రైతులు, రైతు కూలీలు, యువత, మహిళలు, నిరుద్యోగులు, ఎంప్లాయీస్, మొత్తానికి మొత్తం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో లేని వాళ్ళు, ఓటేసిన వాళ్ళు, ఓటేయని వాళ్ళు కూడా పూర్తిగా సంతోషంతో ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్రం వచ్చినట్టు మరి తెలంగాణలో అందరూ కూడా ఫీల్ అయ్యారని చెప్పి నేను మనం చేస్తున్నా. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి అణచివేసే ప్రయత్నం చేసింది టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ ప్రభుత్వం. ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎన్నెన్ని మాటలు మాట్లాడాడు కేసీఆర్, అసలు ఎంతెంత ముచ్చట్లు చెప్పిండు. మీకు ఒకటే ఒక విషయం చెప్తా, విలేకరులు ఉంటే మీరు తప్పనిసరిగా హైలైట్ చేయాలి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి 27,000 కోట్లు ఖర్చు పెట్టే కేసీఆర్ ప్రభుత్వం ఒక్కెకరా కూడా 10 ఏళ్లలో కొత్త ఆయకట్టు ఇవ్వలేదు అని చెప్పి మనం చెప్తున్నా.
27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 1 ఎకరం కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. మేము మొదలుపెట్టిన కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టెంపాడు గాని, మరి కోయిల్ సాగర్ గాని ఈ ప్రాజెక్టుల్లో కూడా అసంపూర్తిగా పనులు వదిలిపెట్టారు. ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఒక మాట ఇస్తున్నా, పాలమూరు రంగారెడ్డిలో మొదలుపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. 5వ తారీఖున కొడంగల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్, నారాయణపేట్, మక్తల్కి సంబంధించిన 1.5 ఎకరాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ఒక శుభవార్త మరి వినిపించబోతున్నారు. ఆ స్కీమ్ లో మక్తల్ నియోజకవర్గం కూడా 25,000 ఎకరాలు రానున్నదని చెప్పి మనం చేస్తున్నాం. నేను సంగం మండలం ముంపు గ్రామానికి 30 కోట్ల రూపాయలు అయితే మీకు ప్రభుత్వం చెల్లించాలనో తప్పనిసరిగా నెల రోజుల ఆ 30 కోట్లు చెల్లిస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రియ మిత్రులు శ్రీహరి ముదిరాజు గారు, జిఎంఆర్ గారు, శంకర్ గారు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారు, పెద్దలు కోత్వాల్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఎవరైనా నీటిపారుదల శాఖకి వయబిలిటీ ఉండే ప్రాజెక్టు ఖర్చు పెట్టిన దానికి ఆయకట్టు వస్తుంటే తప్పనిసరిగా మరి నీటిపారుదల శాఖ వారు చేపడతామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా. పాలమూరు రంగారెడ్డి స్కీమ్ లో కూడా వాళ్ళలాగా మరి కమిషన్ల కక్కుర్తి కోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా ఆయకట్టు రాకుండా మరి వచ్చే ఆలోచన కూడా లేకుండా పనిచేశారు. ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే నీటిపారుదల శాఖ ద్వారా 1 పైసా ఖర్చు పెట్టినా, 1 రూపాయి ఖర్చు పెట్టినా దాని ద్వారా కొత్త ఆయకట్టు రావాలని చెప్పి మా సంకల్పం, మా పనితీరు ఆ విధంగా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం, మరి బీఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తున్నాం. కొన్ని లెక్కలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి 94,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 94,000 కోట్లు ఖర్చు పెట్టిండు. మొత్తం కొత్త ఆయకట్టు ఎంత? 1,00,000 ఎకరాలు కూడా లేదు. మీ జిల్లాలో 27,500 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 1 ఎకరం ఆయకట్టు కూడా కొత్త ఆయకట్టు రాలేదు. ఖమ్మం జిల్లాలో సీతారాం సాగర్ ప్రాజెక్టు ద్వారా 7,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు కూడా కొత్తగా రాలే. అంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి కేవలం వాళ్ళ కమిషన్ల కక్కుర్తి కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం గత ప్రభుత్వం పనిచేసిన విషయం నేను మరోమారు మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజాపాలన. తప్పనిసరిగా ఇక్కడున్న ప్రతి అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు ఈ వేదిక మీద మాటిస్తున్నాం. మన పరిపాలన పూర్తి పారదర్శకత ఉంటుంది, పూర్తి నిజాయితీతో ఉంటుంది, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నా కింద ఉన్న మరో శాఖ ఎంత అస్తవ్యస్త పరిపాలన అంటే, ఏది మనందరికీ బియ్యం ఇస్తారు కదా ఆ శాఖ, అన్ని ఊర్లలో వరి ధాన్యం కొనే శాఖ, వాళ్ళు దిగిపోయిన రోజు 58,000 కోట్ల అప్పుల్లో ముంచిపోయిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 11,000 కోట్ల నష్టంలో వదిలిపెట్టిపోయినారు. అసలు ఎవరికి ఆశ్చర్యం, ఎవరికి అర్థం కాని విషయం, మిల్లర్ల దగ్గర 20,000 కోట్ల ప్రభుత్వ ధనంతో కొన్న వరి ధాన్యాన్ని వదిలిపెట్టిపోయింది. అన్ని విధాలుగా ఏ శాఖ చూసినా
ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా వదిలిపెట్టిపోయింది. తప్పనిసరిగా మనం ఇచ్చిన మాట మీద నిలబెడతాం. మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అని చెప్పినాం, ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం. ప్రతి నిరుపేదకి 10 లక్షల రూపాయల వరకు 10 లక్షల రూపాయల వరకు మీకు ఎటువంటి అనారోగ్యమైన 10 లక్షల రూపాయల వరకు ఆ ట్రీట్మెంట్ ఖర్చు మెడికల్ ఇన్సూరెన్స్ ద్వారా ఈ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మాట ఇచ్చినాం, మేము భరిస్తున్నాం. మహిళలందరికీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరుగుతుంది. కొంత వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసే ఉద్దేశంతో అతి త్వరలో మరి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము. అన్ని విధాలుగా సమాజంలో అన్ని వర్గాలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, యువతకి, రైతులకి, రైతు కూలీలకి, సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరిగే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో నాకు సుదీర్ఘకాల సంబంధం ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా. ప్రతి నియోజకవర్గం తిరిగినాం. మీలో చాలా మంది వ్యక్తిగతంగా పరిచయం నాకు. అదే విధంగా అనేక విధాలుగా సంబంధాలు, బంధం ఈ మహబూబ్నగర్ జిల్లాతో ఉంది. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, నేను చేయగలిగే విషయం ఉన్నా తప్పనిసరిగా మీ ఉత్తమన మీ ఎమ్మడుంటాడు. తప్పనిసరిగా మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా, అపరాత్రి వచ్చినా తప్పనిసరిగా నా శక్తి కొద్ది సహాయం చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా. వంశీ చంద్రెడ్డి గారు నాకు చాలా ప్రియమిత్రుడు. శాసనసభలో ఒక వెలిగిండు. దురదృష్టవశాత్తు పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. 5 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారి అత్యంత సన్నిహితుడు. వారికి ఈ మహబూబ్ నగర్ అభ్యర్థిత్వం విషయంలో రేవంత్ రెడ్డి గారు, మేము అందరం వారి పేరే ప్రపోజ్ చేస్తున్నాము. తప్పనిసరిగా నేను చెప్తున్నా, నేను ఇప్పుడే చెప్పిన 30 ఏళ్లుగా 7 సార్ల వరుసగా ఎన్నికలు గెలిచిన ఏకైక వ్యక్తిగా తెలంగాణలో వంశీ చంద్రెడ్డి గారు మహబూబ్ నగర్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలవబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, ఒకే ఒక విషయం నేను చెప్పి ముగించుకుంటున్నా. చాలా లేట్ అయిపోయింది. మీ అందరి త్యాగం, మీ చెమట, మీ రక్తం, మీ శ్రమ వలనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ వేదిక మీద ఉన్న మేమందరం, ఈ ప్రభుత్వంలో అందరం కూడా మీ కష్టం వల్లనే ప్రభుత్వంలో ఉన్న మాట ఏనాడు మర్చిపోము. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య ఉన్నా మేము మీ ఎంబడి ఉంటామని చెప్పి మరోమారు మాట ఇస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. మీకందరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా, ఒక మాజీ సైనికుడిగా పరిచయం చేసినాను. కానీ అంతకన్నా ముఖ్యమైనటువంటి, మనందరికీ ఆప్యాయతకరమైనటువంటి వార్త మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. మన పాలమూరు జిల్లాకి ముద్దుల అల్లుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. జై కాంగ్రెస్. పాలమూరు న్యాయయాత్రకు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన
గ్రామ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం.